ఫ్రెండ్స్, ఇంకొకసారి దేశంలో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. యాక్టర్ టర్న్ పొలిటీషియన్ విజయ్ గారి పార్టీ మీటింగ్లో 51 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్వశ్చన్ ఏంటిదంటే, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకుముందు ఆర్సీబీ సెలబ్రేషన్ సమయంలో కావచ్చు, టీటీడీ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఈరోజు మనం దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, దీనికి సొల్యూషన్ ఏంటి అన్న వాటి గురించి డిస్కస్ చేద్దాం. కారూరులో ర్యాలీకి ఇనీషియల్గా 10,000 మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 25,000 మంది వచ్చారు. ఇంకా యాక్టర్ విజయ్ గారు లేటుగా రావటం, ఆఫ్టర్నూన్ సమయంలో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల సరైన వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఏమీ లేకపోవడంతో ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా పోలీస్ సైడ్ నుంచి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం వీక్గా ఉంది. రిజల్ట్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది. ఒక సైడ్ కొలాప్స్, పీపుల్ అంతా ట్రాప్ అయిపోయారు. ఇదొకటే కాదు, గతంలో చూసుకుంటే ఐపీఎల్ విక్టరీ పీరియడ్లో బెంగళూరులో సడన్ అనౌన్స్మెంట్ వల్ల మ్యాసివ్ క్రౌడ్ అనే వచ్చారు. టీటీడీ టికెట్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో కూడా మ్యాసివ్ పుష్ అనేది జరిగింది. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటిదంటే సరైన ప్లానింగ్ లేకపోవటం, రూమర్ ఆఫ్ డిలే, రూమర్స్ స్ప్రెడ్ చేయటం లాంటి వాటి వల్ల ట్రాజడీ అనేది జరిగింది. స్టాంపేడ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. స్టాంపేడ్ అంటే తొక్కిసలాట. పరుగు తీయటం వల్లే తొక్కిసలాట జరుగుతుంది అనుకోవటం తప్పు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే క్రౌడ్ కాదు, క్రౌడ్ డెన్సిటీ అనేది మ్యాటర్. అర్థం కాలేదు కదా? ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో 5 కంటే ఎక్కువ మంది ఉంటే మూమెంట్ అనేది 0 అవుతుంది. ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. డొమినో ఎఫెక్ట్. చివరికి సఫోకేషన్ వల్ల పీపుల్ అనేవాళ్ళు చనిపోతారు. ఇప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? నా దృష్టిలో 3 రెస్పాన్సిబుల్. మొదటిది ఆర్గనైజర్స్. ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది లేకపోవటం, క్రౌడ్ ఎస్టిమేషన్ అనేది మిస్ అవటం. 10,000 మంది అనుకుంటే 10,000 మంది వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కువ మంది రావటం వల్ల ఇది జరిగింది. పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ క్రౌడ్ కంట్రోల్ అనేది సరిగా చేయలేదు వీళ్ళు. ప్లస్ సేఫ్టీ క్లియరెన్స్ అనేది ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి మ్యాసివ్ ర్యాలీస్ జరిగినప్పుడు సేఫ్టీ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ అది మిస్ అయ్యారు వీళ్ళు. ఇంకా 3 పబ్లిక్. ఆశ్చర్యపోతున్నారా? అవును, ప్రజలు కూడా పేషెన్స్గా ఉండాలి. రూమర్స్ని స్ప్రెడ్ చేసుకోకూడదు. మొదటగా మేమే చూడాలన్న ఇదితో వాటి పైకి ఎక్కటం, అల్లర్లు క్రియేట్ చేయటం లాంటివి ఇవన్నీ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి దోహదపడతాయి. ఇంకా ఆఖరిగా వీటికి సొల్యూషన్, నేను చెప్పే స్ట్రాటజీస్ యూజ్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి స్టాంపేడ్స్ జరగకుండా మనం ఆపవచ్చు. మొదటిది గవర్నమెంట్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి. ఎంత క్రౌడ్ వస్తున్నారు అనేది వెన్యూ కెపాసిటీ లిమిట్స్, సేఫ్టీ ఆడిట్స్ అనేవి కంపల్సరీ. సెకండ్ వన్, ఆర్గనైజర్ సైడ్ నుంచి ఏముండాలంటే టికెటింగ్ లేదా టోకెనింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. ఇంతమందికి మాత్రమే ఎంట్రీ అని చెప్పి ముందుగానే ఫిక్స్ చేయాలి. వాటర్ అండ్ మెడికల్ టెంట్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. 3, ప్రాపర్ బ్యారికేటింగ్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ పోలీస్ సైడ్ నుంచి డ్రోన్స్, సీసీటీవీ యూజ్ చేసి రియల్ టైం మానిటరింగ్ అనేది జరిగేటట్టు చూడాలి. ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ ఇది ఉంది అని. ఇన్ కేస్ ఏమైనా అయినా కూడా వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ పక్కనే ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఇంకా లాస్ట్ పబ్లిక్ సైడ్ నుంచి ఏమి ఉండాలంటే డిసిప్లిన్, పేషెన్స్, ఒకరినొకరు తోసుకోకుండా బాధ్యతగా వెళ్ళాలి. నేను చెప్పిన విధంగా చేస్తే క్రౌడ్ అనేది సేఫ్గా మేనేజ్ అవుతుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది. కారూరులో ఇన్నోసెంట్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. దీని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకోవాలంటే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఏం చేయాలన్నదాన్ని తెలుసుకోవాలి. మీరు కూడా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలను పాటించండి. ఆర్గనైజర్స్ అకౌంటబుల్గా ఉండేటట్టు డిమాండ్ చేయండి. ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టుగెదర్గా ఒక సేఫ్ నేషన్ని బిల్డ్ చేద్దాం.